జగిత్యాల జనగర్జన సభ ఏర్పాట్లు చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి కింద మీద వణికిపోతోంది. అందుకే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఆటంకాలు సృష్టించడానికి చిల్లర ప్రయత్నాలు చేస్తోంది. పట్టణంలో ఏర్పాటు చేసిన కేసీఆర్ జీవన్ రెడ్డి ఫ్లెక్సీలను కాంగ్రెస్ నాయకులు చింపేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు భగ్గున మండారు. ఫ్లెక్సీల చింపివేత ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కాంగ్రెస్ నాయకులది కురుషబుద్ధి అంటూ బీఆర్ఎస్ నేతలు దుయ్యబట్టారు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కనుసన్నల్లోనే ఫ్లెక్సీల ధ్వంసం జరుగుతోందని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. సభకు ఆటంకం కలిగించేలా కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లెక్సీలు చింపడాన్ని నిరసిస్తూ అక్కడే ధర్నా చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ లివిల్ లైవ్ ద్వారా అందిస్తారు. లివిల్, మరి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చింపడాన్ని నిరసిస్తూ అక్కడే ధర్నా చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి లివిల్? రేపు ఈ సమయానికి ప్రారంభం కానున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. యావత్ తెలంగాణ అంతా కూడా ఎదురు చూస్తుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ తన కురుచబుద్ధిని ప్రదర్శిస్తుంది. ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. నిన్న మొన్న ఒక నేషనల్ హైవేను అడవిడి చేసి తవ్వి ఇక్కడికి వచ్చే ప్రజలకు ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం చేసింది. ఇవాళ మరోపక్క జగిత్యాల పట్టణం అంతా కూడా గులాబీమయం కావడంతో ఓడ్చుకోలేక వాళ్ళ ఫ్లెక్సీలు చింపింది. దీంతో వాళ్ళ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఇక్కడ ధర్నా చేస్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని వాళ్ళ జీవన్ రెడ్డి రూపంలో ఏదైతే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడాన్ని జీర్ణించుకోలేకని ఇదంతా కూడా చేస్తున్నారు చెప్తారు. ప్రధానంగా వాళ్ళ ఈ ఫ్లెక్సీల చింపడం వెనుక అస్తం ఎవరుందనుకుంటారు? ఈ రేపు జరిగే సభకు అడుగడుగున అడ్డంకులు ఎందుకు సృష్టిస్తారు అనుకోవచ్చు? ఎవరున్నారో చింపడంలో ఎవరున్నారో ఏందో మాకు తెలియదు, కానీ సీసీ కెమెరాలు అని ఉన్నాయి. కొంతమంది పిచ్చోళ్ళు అంటారు, కొంతమంది మంచోళ్ళు అంటారు. పిచ్చోడు ఇన్ని ఫ్లెక్సీలు ఉంటే గిదే ఫ్లెక్సీ చింపుతారా? ఇప్పుడు సరే చింపిరు, ఇప్పుడు గింత హెడ్ క్వార్టర్లో గింత పరిస్థితి ఏర్పడాలంటే మాకు కేసీఆర్ గారు అనేటువంటి వ్యక్తి ఇవాళ జగిత్యాల పట్టణం రేపు ఒక వాతావరణం, పండగ వాతావరణం అది. అలాంటి వాతావరణంలో ఇలాంటి సంఘటన జరగడం మాకు బాగా బాధాకరం. ఎందుకంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఏంటంటే సమస్యలు ఇప్పుడు జగిత్యాల పట్టణంలో ఏం జరుగుతుందో ఏమో తెలియదు, కానీ మాకైతే అడుగడుగునే నిజామాబాద్ రోడ్లో కల్వర్ట్ ప్రాబ్లం, ఇవాళ ఫ్లెక్సీ ప్రాబ్లం. మరి రేపు కూడా ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఇంకేం ప్రాబ్లం చేస్తారో నాకు అర్థమవుతలేదు. కానీ ఏది ఏమైనా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము పోతున్నాం బీఆర్ఎస్కు. మాకైతే ఒకసారి బాగా అనిపిస్తుంది. ఇవాళ రేపు పండగ వాతావరణం చేసుకుందాం, దసరా ముంగట ఎట్లుంటుందో అట్లా మేము అట్లా చేసుకుందాం చెప్పి అనుకుంటే అడుగడుగున అవమానాలు చెప్తారు కొంతమంది. అలాంటి వ్యక్తుల మీద మరి ఏం చేయలేదో తెలియదు, కానీ ఈ రోజు మాత్రం బాగా అనిపించింది. నేను హెడ్ క్వార్టర్ ఎందుకు చెప్పారు అర్థం కాదు. ఇప్పుడు నిన్న కల్వర్ట్కి సంబంధించి కూడా నువ్వు చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ హరీష్ రావు వచ్చి ఇంకోటి కల్వర్ట్ అంటే కేసీఆర్ గారి ప్రోగ్రాం కోసం కల్వర్ట్ ఇవాళ ఒక్కరోజు మొరం పోతా పైపులు ఎత్తా అన్నది కాదు. సామాన్య జనం గురించి కూడా ఆలోచించాలి. గవర్నమెంట్ కాంట్రాక్టర్ అది ఎవరైనా సరే అంటే ఇలా ఇప్పుడు కేసీఆర్ గారి ప్రోగ్రామ్, మా కేసీఆర్ గారు మేము నాయకత్వంలో పనిచేస్తే రెడీ ఉన్నాం, మేము పోతున్నాం, అది పక్కెట్టుర్రి. మళ్ళీ రేపు ఇలా మళ్ళీ పోసి రేపు తీసేస్తా అంటే ఎట్లా? అక్కడ సామాన్య ప్రజలు కూడా అక్కడ ఉన్నారు ఆ ప్రాంతంలో. ఇదే జగిత్యాల టౌన్లో ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్లో ఆయమ్మలు ఉన్నారు, ప్రతి స్కూళ్ళల్లో ఆయమ్మలు ఉన్నారు, లేబర్ పని చేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా ఇబ్బంది అయితే అలాంటి ఇబ్బందుల విషయం కూడా కొంత ప్రత్యామ్నాయం చూసుకోవాలి. ముందు చూపు లేకుండా కలవాటు కట్టి ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని అనవసరంగా అపరిశుద్ధం చేసిన వ్యక్తుల మాకు అర్థం కాదు. కానీ ఒకటి సోషల్ మీడియాలో ఎవడెవడో ఇంట్లో ఉంటాడు, ఇంట్లో ఉండి అబ్బా అది ఏందో అర్థమవుతలేదు ఓడు అంటాడు ఆడికి కోయోడు మాట్లాడతాడు, అబ్బా మేము గిట్లా కాదు గట్లా పెద్ద అది కేసీఆర్ ప్రోగ్రామ్ అయితే పర్మిషన్ తీసుకున్నారు అవి తీసుకున్నారని చెప్పంటే పర్మిషన్ ఏమైనా తీసుకున్నారు ఆయన ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఈ ప్రాంతం మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ అవన్నీ కాదు. ఇప్పుడు ఈ సభ కోసం అని కాదు, ప్రజల కోసం ఆలోచించాలి. ప్రతి మనిషి అంటాడు అంటే ప్రతి మనిషి అంటాడు సభ కోసం ఎట్లా అర్థం సరే సభ కోసం మాట్లాడి మా నాయకత్వం మాట్లాడి ఆ సభ కోసం చేద్దాం పని. రేపు మళ్ళీ మొరం మోసరి చేస్తారు, రేపు తెల్లారి ప్రజల కోసం ఏం చేస్తారు మళ్ళా? అది కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకు అట్లా అంటే జీవన్ రెడ్డి రావడానికి జీర్ణించుకోలేక కావాలని చెప్పి ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలోనే వెలుగుగా జీవన్ రెడ్డి గారి నాయకత్వం బలపరుస్తుంది. కేసీఆర్ గారు జీవన్ రెడ్డి గారు స్నేహం, వాళ్ళిద్దరు స్నేహితులు. వాళ్ళ ఫ్లెక్సీని ఇక్కడ చింపిర్రు. ఇప్పుడు పోలీసు వాళ్ళు కానీ వచ్చారా? దీంట్లో అంతరాయము ఏముందో తెలియదు. పోలీసు అంటే వాస్తవానికి చెప్తున్నా, ఒక్కటి ఏంటంటే ఏదో
మీడియా రాగానే బిల్డప్లు చేసుడు షోలు దెంగుడు ఇవన్నీ కాదు. కాకపోతే పోలీస్ నిఘా వర్గం కూడా ఉంటుంది, వాళ్ళ షో వాళ్ళకు ఉంటుంది. ఆడో పిచ్చోడు చేసిండో మరి ఓడి చేసిండో తెలియదు. కానీ మాకైతే మానవత్వంగా మేము మా నాయకుల ప్రోగ్రాం ఇట్లా జరిగినప్పుడు మేమైతే అడ్డుకోవాలని లేదా? మరి చౌరస్తా మేము ఉండాలా ఉండద్దా? పోలీసు వాళ్ళు తప్పు చేసిన మేము ఎందుకు అంటాం? మాకేం అవసరం? పోలీసు వాళ్ళు మా వాళ్ళు మంచోళ్ళు, అందరూ మంచోళ్ళే. మరి ఇక్కడ ఏం జరిగింది మాకు కూడా అర్థమైతలేదు. జస్ట్ ఏంటంటే తెలిసి తెలియక జరిగిందా ఏం జరిగిందా కానీ దీన్ని మాత్రం చేయడం, దీన్ని చేసేటప్పుడు అడ్డుకునే పరిస్థితి ఉండాలి కదా. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉండాలి కదా. పెద్ద ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు నిఘా వర్గం ఎట్లా ఉండాలి? అప్రమత్తమై ఉండాలి, ఆగనే ఉండాలి. అవన్నీ మనం కొంచెం ఎవరిని తప్పు పడతలేం. ఇక్కడ మేము జస్ట్ మా నాయకుని ఫ్లెక్స్ జరిగింది కాబట్టి బాధపడుతున్నాం. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. పోలీస్ వ్యవస్థ తప్పు చేసింది, ఇంకోళ్ళు తప్పు చేసింది మేము అంటలేము. ఇది ఎందుకు జరిగిందో తెలియదు. మరి ఇటువంటి సందర్భాలు జరగద్దని కోరుకుంటున్నాం అంతే. వాళ్ళ ఏదేమైనప్పటికీ నిన్న మొన్న ఒక కల్వర్ట్ అంశం తీసుకొచ్చారు, ఇవాళ ఒక ఫ్లెక్సీ చెప్తూ రేపు ఏమవుతుందో కూడా ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఖచ్చితంగా సభ జరుగుతుంది. జీవన్ రెడ్డి మీద ఉన్న అభిమానాన్ని ఇవాళ ప్రజలంతా కూడా వస్తున్నారు. కేసీఆర్ రాక కోసం యావత్ తెలంగాణ ఎదురు చూస్తుంది. ఇవన్నీ జీర్ణించుకోలేకనే ఇవాళ ఒక రకమైన బుద్ధితో కొంతమంది నాయకులు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉంది. వారిపైన మేము నిఘా పెడతామని కూడా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలంతా కూడా చెప్తారు. ఖచ్చితంగా ఈ ఫ్లెక్సీల చింపుడు దాన్ని ఖచ్చితంగా తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. O2 స్టూడియో.